హాయ్ అండి. అందరికీ వణక్కం. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ డ్రై మటన్ పీసెస్ కర్రీ చేయబోతున్నాననమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి డ్రై మటన్ అనేసి. సో, ఇవాళైతే అవి మంచిగా డ్రై అయిపోయాయనమాట. సో, నేను దాంతో అయితే కర్రీ చేయబోతున్నాను. చూసేద్దాం. ముందుగా అయితే నేను మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఒక బాండిల్లో అయితే ధనియాలు, చెక్క, లవంగం వేసి ఫ్రై చేసేసుకున్నాను మంచిగా. అంటే సిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే అదే బాండిల్లో వచ్చేసి ఆయిల్ వేసేసుకొని, ఆవాలు వేసేసుకొని పోపు పెట్టుకున్నాను. సో, ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే ఆనియన్స్ వేసుకోవాలి మనం ఇప్పుడు. ఇక్కడ ముందుగా నేనైతే డ్రై మటన్లో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. నేనైతే వాటర్ని యాక్సెస్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే మీకు మంచిగా కనిపించాలనేసి. ఇవైతే చాలా సాఫ్ట్గా, అంటే బోన్స్ కూడా స్మాష్ అయ్యేలాగా మనం బాయిల్ చేసుకోవాలి. కుక్కర్లో విజిల్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, నేను చేతితో ఇలా అంటేనే అవి మంచిగా వచ్చేస్తుంది అనమాట. అలా అయితేనే పిల్లలు తినడానికి వీలుంటుందన్నమాట. అప్పుడే బాగుంటుంది మనకి కూడా. సో, ఇంకా ఆయిల్ ఫ్రై అయిపోయింది. ఆనియన్స్ వేసేస్తున్నాను, టమాటోస్ కూడా వేసేస్తున్నాను అనమాట. మెయిన్ ఏంటంటే మనము ఉప్పు వచ్చేసి చూసి వేసుకోవాలన్నమాట. ఉప్పే కాదు, ఉప్పు, కారం, పసుపు ఈ మూడు కూడా మనం ఆల్రెడీ పీసెస్లో వేసి ఉంటాము. సో, వేసేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకోండి. ఎందుకంటే ఆ పీసెస్ వేసి బాయిల్ అయిన తర్వాత ఏంటంటే దాని నుంచి రెడ్యూస్ అవుతుంది సాల్ట్ ప్లస్ అలాగే కారం ఇవన్నీ. సో, కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను వాటర్ పోసుకుంటున్నాను. మనకి అంత వాటర్ పడదనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ దాన్ని కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అంత వాటర్ పడదు. ఏంటంటే మనకి ఆ టమాటోస్ ఫ్లేవర్ వచ్చేసి మంచిగా ఇనకాలన్నమాట ఆ పీసెస్కి, ప్లస్ అలాగే ఆ మసాలా కూడా దాంట్లో ఇనకాలన్నమాట. సో, దానికి తగిన వాటర్ మట్టమే పోసుకోండి. నేనైతే కొంచెం సూపీగానే తీసుకుంటాను, ఎందుకంటే మా పిల్లలకి కొంచెం అలా చేస్తేనే ఇష్టం అనమాట. ఈ మనకు కావాలంటే కొంచెం ముద్దకూరలాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ సూపీగా చేస్తాను. సూపీ అంటే మరి అంత సూప్గా ఉండదు, కొంచెం లైట్గా అనిపిస్తుంది అనమాట, అంతేను. తర్వాత అయితే ఇంక మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సరిపోతుంది అనమాట. మంచిగా బాయిల్ అయిపోతుంది. తర్వాత మనం ముందుగా మసాలాకి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది ధనియాలు. ఇప్పుడైతే మనం దాన్ని మెత్తగా వచ్చేసి నూరుకుందాం అనమాట. నేనైతే దీంట్లోనే మ్యాక్సిమం నూరేసుకుంటాను. మిక్సీ కన్నా కూడా చిన్న చిన్న వాటిల్ని మ్యాక్సిమం ఇలా దంచేసుకుంటాను అనమాట. కొంచెం అల్లం ప్లస్ అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా రుబ్బేసుకొని, నెక్స్ట్ ఏంటంటే ఇంకా బాయిల్ అయిపోతున్న మన చికెన్ అంటున్నాను ఏంటిది, మటన్ గ్రేవీలోకి అయితే వేసేసుకోవాలన్నమాట మసాలా మీ ఆప్షనల్ అనమాట. ఎంత కొంచెం ఎక్కువ మసాలా తినే వాళ్ళైతే ఎక్కువ మసాలా వేసుకోవచ్చు, లేదా తక్కువ మసాలా తినే వాళ్ళైతే తక్కువ మసాలా వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా వేస్తున్నాను, ఏంటంటే మా పిల్లలు తింటారు కాబట్టి. ఎప్పుడు మనము మామూలు కర్రీలా కాకుండా ఇలా డ్రై మటన్ పీసెస్ కూడా చేస్తుంటే ఏంటంటే వాళ్ళకి అన్నీ తినడం అలవాటు అవుతాయి అనమాట. ఇది చాలా బలం అని చెప్తారు. ఏంటంటే డెలివరీ అయిన వాళ్ళకి కూడా మా సైడ్ అయితే దీన్ని ఎక్కువగా పెడతారనమాట. ఇంకా కిడ్స్కి కూడా అయితే మంచిగా అలో చేస్తారు పెట్టడానికి. ఏంటంటే మటన్ మంచిది టోటల్గా అని అయితే చెప్తారనమాట మా సైడ్. సో, మేమైతే దాన్ని ఫాలో అవుతున్నాము. సో, ఇంకా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లో అయితే పుదీనా ఇంకా అలాగే కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకొని, నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, సో పుదీనా ఒక్కటే వేసుకుంటున్నాను. ఏంటంటే ఆ ఫ్లేవర్స్ కూడా పట్టాయి అనుకోండి, ఇంకా ఫుల్గా మంచిగా ఉంటుందన్నమాట. మనం ఎంత సింపుల్గా చేసినా కూడా ఈ డ్రై మటన్ పీసెస్ కర్రీ వచ్చేసి బాగుంటుంది. ఎందుకంటే ఆ పీసెస్లోని ఆ ఫ్లేవర్ అలాంటిదనమాట. సో, టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. అన్నీ సరిపోయాయి అనమాట. నేనైతే ఇంకా సర్వ్ చేసేసుకొని మా పిల్లలకైతే పెడతాను. మెయిన్ ఏంటంటే ఒకవేళ మీకు కొంచెం ముద్దకూరలాగా రావాలంటే ఇంకొంచెం దగ్గర పడనిచ్చారంటే సరిపోతుంది. నేనైతే కొంచెం మా పిల్లలు తినేలాగా నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం ముద్దగా ప్రిపేర్ చేసుకున్నారంటే మామూలుగా మనం మటన్ కర్రీ కొంచెం ముద్దగా చేసుకుంటాం కదా, అలా వచ్చేస్తుంది అనమాట. అలానూ బాగుంటుంది, ఇలా బాగుంటుంది, అది మీ చాయిస్ అనమాట. సో, ఇంకా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని సర్వ్ చేసేసుకొని మంచిగా మా పిల్లలకైతే పెట్టేస్తానమాట. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్